హలో ఎవరోన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 30/12/2025. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే కలర్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే గెలిచే రంగులు కూడా చెప్పడం జరిగింది. ఇక దిక్కు నక్షత్రం కుకుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం, అలాగే శుక్లపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే భరణి, కృతిక ఈ 2 నక్షత్రాలు అయితే నడవడం అయితే జరుగుతుంది. అలాగే నేను డైలీ కలర్ అప్డేట్ అయితే పెడతా ఉంటాను. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే, నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది డైలీ వీడియోస్ అనేవి ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అయితే అవుతుందండి. ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే, గమనిక, మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని కుకుట శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఇటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక జాముల విషయానికి వస్తే, మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు నగ్గే పుంజులు. కోడి కాకి, ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి, తెల్ల కుసి కోడి పింగళి. వీటిలో చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకిడాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాగ, కోడి రసంగి, కోడి సీతవ. ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. అలాగే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్లకొసి నెమలి డాగ, అంటే నెమలి చూపు, నల్ల కుసి లేదా నల్ల బొంగు, నెమలి పింగళి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగళి, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కెక్కెర, నెమలి అబ్రాస్, తెల్ల కెక్కెర. ఇవన్నీ కూడా చూపులు ఓడిపోయే రంగులు. ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. ఇవన్నీ చూపులు అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. రెండో జామ్ వచ్చేసి 8:24 నుండి 10:48 వరకు. ముసుగు రంగు వచ్చేసి నల్లకుసి కాకిడాగ, ఏంటంటే నల్లకుసి లేదా నెమలి చూపు కాకిడాగ. చూపులు గెలిచే రంగులు వచ్చేసి నల్లబోర నెమలి, డాగ, కాకిడాగ, పసిమ కాకి, శుద్ధ డాగ, 9వన్న కాకి, గట్టి కాకి, ఇటుక ఎరుపు మించిన డాగ, నల్ల డాగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. ఇవన్నీ కూడా చూపులకైతే పెట్టుకోవచ్చు. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు తెల్ల బొంగు, కోడి పింగళి. తెల్ల బొంగు అంటే తెల్ల బొంగు లేదా తెల్లకొసి కోడి పింగళి. ఈ చూపులు ఓడిపోయే రంగులు అయితే కోడి కాకిడాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకిడాగ, కోడి రసంగి, కోడి సీతవ. చాలామంది కోడి సీతవ అంటే ఏంటంటున్నారు? కోడి సీతవ అంటే తెల్ల కుసులు, తెల్ల చెవులు అంటారు కదండి, తెల్ల గోపులు లేదా తెల్ల చెవులు అంటారు కదా, అవి కోడి సీతవకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా చూపులు ఓడిపోయే రంగులు. చూపులు ఓడిపోయే రంగులు మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. మూడో జామ్ వచ్చేసి 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి పింగళి, నల్లకుసి నెమలి పింగళి. మీ దగ్గర నెమలి పింగళి లేకపోతే నెమలి సవల కూడా పెట్టుకోవచ్చు, తెల్ల సవల, నెమలి సవల. చూపులకి గెలిచే రంగులు వచ్చేసి గౌడు నెమలి, పిచ్చుక బోర నెమలి, ఎరుపు పసుపు గల గౌడు నెమలి, ఎర్ర నెమలి, ఎర్ర పూల, డాగ పింగళ, ఎర్రబొట్లు సీతవ, నెమలి డాగ, శుద్ధ డాగ. ఇవన్నీ కూడా నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసి నెమలి చూపు అయి ఉండాలి, అప్పుడే విజయాలు అయితే సాధిస్తాయి. అలాగే వీటి మీద చూపులు ఓడిపోయే రంగులు ఏంటంటే తెల్ల బొంగు, కోడి కాకిడాగ, కోడి కాకిడాగ, కోడి కెక్కెర, కోడి ఎర్రకెక్కెర, బూడిద రంగు మైల, కోడి డాగ, కోడి పచ్చకాకి, కోడి పచ్చకాకి డాగ, ఎర్ర గేరువ, గరుడ మైల, మిరపపండు డాగ. ఇవన్నీ కూడా చూపులకైతే ఓడిపోయే రంగులు. ఇవి మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి, చూపుల్లో పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి.
ఇక నాలుగో జాము వచ్చేసి 1:12 నుండి 1:12 నుండి 3:36 వరకు 3:36 వరకు ఈ నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగ లేదా ఎర్రకెక్కెర. ముసుగు రంగు ఈ రెండు రంగులు అయినా ఏవైనా పెట్టుకోవచ్చు. విజయం అయితే సాధిస్తుంది. కోడి చూపు అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి. అలాగే చూపులకు గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కక్కెర, ఎర్ర పువ్వుల, నల్లబోర డాగ, శుద్ధ డాగ, పండు డాగ. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు ఏంటంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగు చేసినవి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. వీటి మీద చూపులు ఓడిపోయే రంగులు ఏంటంటే లేదా నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసిన నెమల పచ్చకాకి, నున్నబోర నెమలికాకి, నల్ల కాకి డాగ, నల్లకట్టు అబ్రాస్, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి, సవల, గట్టి కాకి నెమలి, 9 కాకి, కాకి సవల, నల్ల కాకి. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు వచ్చేసి ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పెట్టకుండా ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. ఐదో జాము వచ్చేసి 3:36 నుండి 6 గంటల వరకు, ఈవినింగ్ 6 గంటల వరకు. ఇది ఐదో జాము. 5 జాముల కింద అయితే విభజించారు పగల పందెం. నైట్ పందెం 5 జాముల కింద అయితే విభజించారు. ఇది పగల పందెం అయితే చెప్పడం జరుగుతుంది మనం. ఇది ఐదో జాము. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి పింగలి, నల్ల కూసి లేదా నల్ల బొంగు చేసిన కాకి సవల కానీ, కాకి నెమలి కానీ, కాకి పింగళ కానీ వీటిలో ఏవైనా పెట్టుకోవచ్చు ముసుగు రంగుకి. అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి సేతువ, కాకి పింగలి, నెమలి పచ్చకాకి, నెమలి పింగలి, నల్లబోర కాకి సవల, 9 కాకి, పచ్చకాకి, నల్ల కాకి డాగ, నలుపు పచ్చ కాకి డాగ, నల్లగట్టు అబ్రాస్, నల్లబొట్ల సేతువ, గట్టి కాకి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకి అయితే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పుడు చూపులకు ఓడిపోయే రంగులు కూడా చెప్పడం జరుగుతుంది. తెల్ల బొంగు చేసిన కోడి డాగ అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసి ఉండాలి. ఈ తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసిన కోడి డాగలు అంటే ఓడిపోయే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. కోడి కెక్కెర, ఎర్ర కెక్కెర, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డాగ, కోడి పచ్చకాకి డాగ, కోడి కాకి డాగ, కోడి ఎర్ర నెమలి, గేరువ, గరుడ మైల, మిరపపండు డాగ. ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులు. ఇవన్నీ కూడా పెట్టకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జాములో. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే మొదటి నక్షత్రం, 2 నక్షత్రాలు అయితే ఉంటాయండి. ఇది మొదటి నక్షత్రం భరణి. 29/12/2025 రాత్రి 2:46 నుండి 30/12/2025 రాత్రి 1:12 వరకు. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు వచ్చేసి అలాగే నగ్గే రంగులు వచ్చేసి ఎరుపు మించిన కాకి, నల్ల సవల, పిచ్చుకవన్న గౌడు, లక్క ఛాయ ఇటుక. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నలుపు మించిన కాకి, కోడి, ఎరుపు మించిన కాకి మీద ఓడిపోతాయి. నెమలి, ఇటుక, కోడి, నల్ల సవల మీద ఓడిపోతాయి. నెమలి, ఎర్రపోడ, కోడి, పింగళ, పిచ్చుకవన్న గౌడు మీద ఓడిపోతాయి. శుద్ధ కాకి, లక్క ఛాయ ఇటుక మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఈ నక్షత్రం అనేది అలాగే మీకు ఒకటి అర్థం చేసుకునే విషయం ఏంటంటే నక్షత్రాలు అనేవి చాలా రేర్గా కొన్ని ఏకరంగు నక్షత్రాలు అయితేనే నడుస్తాయి. అలాగే ఇది రెండో నక్షత్రము కృతిక నక్షత్రము. 30/12/2025 రాత్రి 1:12 నుండి 31/12/2025 రాత్రి 11:34 వరకు అయితే నడవడం జరుగుతుంది. అలాగే దీంట్లో నగ్గే రంగులు వచ్చేసి పిచ్చుకవన్న గౌడు, ఎరుపు మించిన కాకి. అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, ఎర్రపొడ, కోడి, పింగళ, పిచ్చుక గౌడు మీద ఓడిపోతుంది. నలుపు మించిన కాకేమో ఎరుపు మించిన కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. 2 నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. దక్షిణం, ఉత్తరం ఈ రెండు కూడా నడవడం అయితే జరుగుతుంది ఈ రోజున. అలాగే దక్షిణం వైపు నుంచి వదిలితే ఏంటంటే దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్తే ఎక్కువగా విజయాలు అనేవి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఉత్తర వైపు నుంచి వచ్చింది అలాగే అపజయం పాలయ్యే అవకాశం అయితే అంటే ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే, నా కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే
బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.